హ్యాపీ బర్త్డే టు యు Wish you happy happy birthday happy birthday to you అయ్యా రెడీ ఓపెన్ వీడియో చేయబుద్ది అయితే లైట్స్ ఆఫ్ చేశాను అన్ని లైట్స్ ఆఫ్ చేసాను నాకు అసలు నచ్చితే వీడియోలు చేయబుద్ది లైట్ ఆఫ్ ఏ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గల్లీ బాయ్ రామ్ సో ఫ్రెండ్స్ థంబ్నెయిల్ చూసిరు కదా ఈరోజు మా వైషమ్మది బర్త్డే అనమాట సో ఎప్పుడు ప్రతి వీడియో కోసం ఆమెకి టార్చర్ పెట్టి ఏదో ఒకటి చేసి సతాయిస్తుంటాను అనమాట సో ఈరోజు ఆమె బర్త్డే కాబట్టి ఈ ఒక్కరోజన్నా హ్యాపీగా చూసుకుందాం అనుకుంటున్నా హ్యాపీ అంటే రోజు చూసుకుంటా బట్ సంథింగ్ స్పెషల్గా చేద్దామని చెప్పి సో నేనే కష్టపడి మా ఫ్రెండ్స్ హెల్ప్తో సో ఇదంతా డిజైనింగ్ చేసిన సో మా బుజ్జి చందమామ లాగా ఉండాలని చెప్పేసి చందమామని తీసుకొచ్చా బటర్ఫ్లై లాగా ఫ్రీడమ్ ఇచ్చిన కాబట్టి బటర్ఫ్లైని తీసుకొచ్చా తన లైఫ్లో ఎప్పుడు సన్షైన్ అవుతుండ అన్నమాట ఇట్లా వెలుగులు ఉండాలని చెప్పి ఇవి తీసుకొచ్చిన ఇవేంటి అంటే నాకు కూడా తెలియదు వాళ్ళు ఇచ్చిరి తీసుకొచ్చిన హ్యాపీ బర్త్డే బుజ్జి సో ఆమె వస్తుంది వచ్చిన తర్వాత సర్ప్రైజ్ ఎట్లా ఫీల్ అవుతుందో చూద్దాం సో ఫ్రెండ్స్ చూసిరు కదా సో ఫైనల్ గా ఇట్లా అయిందనమాట కష్టపడ్డా చేసా డెకరేషన్ చేసి అన్ని ఏం లేవు వీడు ఉట్టిగా కూర్చున్నారు చూసిరు సో యాక్చువల్ గా ఈ డెకరేషన్ అంతా స్మైల్ ఈవెంట్స్ అని మా ఫ్రెండ్స్ చేశారు సో ఇన్స్టాగ్రామ్ లో ఐడి ఉంటుంది స్మైల్ ఈవెంట్స్ అని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను సో ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను చాలా అంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెకరేషన్స్ చేస్తారు సో మీకు కూడా కావాలంటే కింద ఇచ్చే నంబర్కి కాంటాక్ట్ అవ్వండి సో మాకైతే చాలా బాగా నచ్చింది సో ఆమె సర్ప్రైజ్ ఎట్లా ఫీల్ అవుతుందో చూద్దాం ఏంటి మమ్మీ ఎవడు A few moments later హాయ్ ఫ్రెండ్స్ హాయ్ చెప్పు ఎవరు పెడతా లైక్ బర్త్డే గర్ల్ కాబట్టి అందరికి బర్త్డే విషెస్ చెప్పడానికి ఎవరు రాలేదు మేము ఒక్కదాన్ని వచ్చిన సో రెడీ 1 2 3 ఎట్లుంది డెకరేషన్ ఏం చేయాలి వాళ్ళు ఏం చేయాలి లాస్ట్కి వచ్చి చూసిరు అంతే పర్ఫార్మెన్స్ ఏంది రాపురా వాళ్ళ లవర్లను తీసుకురావాలంటే ఇల్లు నిండిపోదు అంతమంది ఈయన ఒక్కనే శ్రీరామచంద్రుణ్ణి బేసికల్ గా నేను శ్రీరామచంద్రుణ్ణి మాకు నమ్మకం లేదురా ఎంత యాక్టర్ యాక్చువల్ గా ఇమేజ్ 24 కావాలని చెప్పి చిన్న 21 చూడండి బుజ్జి ఎట్లుంది డెకరేషన్ అంతా చాలా బాగుంది కానీ ఇటు చూడు నీకు ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే ఇదంతా చేయించడానికి కొంచెం ఖర్చు అయింది నీ ఫోన్ పే నంబర్ నుంచి నా ఫోన్ పేకి ఒక ట్రాన్స్ఫర్ కొట్టేసి ఊపు ఊపు ఇట్లా 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 ఊపు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు రాట్లేదే నీది బర్త్డే నీకు నేను పెట్టాలి వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు హ్యాపీ బర్త్డే టు మై గుడ్ ఫ్రెండ్ చూడటానికి ఏదో కరువు ప్రాంతం నుంచి వచ్చిన ఉన్నావు
సడన్ గా చెప్పు. ఏం కక్కుర్తి నాకు అర్థం కాదు. పాట డెడికేషన్ చేద్దాం అనుకుంటున్నాము ఫైనల్లీ. పుట్టిన రోజు జై జయలు చిట్టి చెల్లమ్మ. మీకు చెల్లె సరే. చిట్టి పెళ్ళమ్మ నాకు కదా. ఇట్లాంటి పుట్టిన రోజు ఎన్నో జరగాలి. ఫస్ట్ హ్యాండ్ ఆపండ్రా బాబు. జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. థ్యాంక్ యూ సో మచ్ ఉజ్జి. ఏందో థ్యాంక్ యూ చెప్పి పెద్దోని చేస్తుంది, చిన్న పిల్లని నేను అట్లా అనుకోవాలి కానీ ఇంకొకటి చెప్పాలా? ఇంకొకటి చెప్పాలా? ఐ లవ్ యూ. చూడ చక్కనిదంట మన ఇద్దరి జంట పండేనే మన పంటనే. అసలు ఎక్స్పెక్ట్ చేయలే. Don't expect the unexpected, unexpected the don't expect. I've established myself like that only. ఏమన్నా నాకు కూడా తెలియదు, ఇంగ్లీష్ లో ఏదో ట్రై చేసినా రాలేదు. ఏముందిలే ఇంకా. బుజ్జి యాక్చువల్గా చెప్పాలంటే నిన్ను హ్యాపీగా చూసుకుందామని, అంటే రోజు కదా రీసెంట్ టైంలో లైక్ ఐపీఎల్ బెట్టింగ్ లాస్ అయ్యి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసినాం మనం. ఇప్పుడు మంచిగా సెటిల్ అయిపోయినాం అన్నీ కదా. ఇప్పుడు కొంచెం నేను బెట్టింగ్ ఆడకుండా కొంచెం నీట్గా సెట్ చేసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నువ్వు ఇంకా హ్యాపీగా ఫీల్ చేద్దామని నేను ఒక ఫిక్స్ అయినా. నీకు తెలియకుండా ఒక చిన్నది అనమాట. ఒకసారి కళ్ళు మూసుకుంటే ఒక చిన్న సర్ప్రైజ్. కళ్ళు మూసుకున్నా తెరవద్దు 100%. ఓకేనా? కళ్ళు తెరిచినావు అనుకో కెమెరాలో తెలిసిపోతుంది. సో ఎలిమినేట్ అయిపోతాం అనమాట. అయ్యా ఎక్కడిది? ఎక్కడో బాగా చూసి చెప్పదు. ఎక్కడదు? ఇది నాదే. నీదెక్కడిది? ఆ రోజు అక్కడ ఇచ్చాను నేను. ఎక్కడ ఇచ్చావు? బైక్ కోసం ఇచ్చా. అమ్మా థ్యాంక్ యూ. గుర్తొచ్చిందా? నువ్వు నా కోసం ఐపీఎల్ బెట్టింగ్ లో నేను పోగొట్టుకున్నా అని చెప్పేసి అమౌంట్ ఇది ఇచ్చి అమౌంట్ తెచ్చినావు కదా. సో నీ హ్యాపీనెస్ కోసం నేను కష్టపడి నా అమౌంట్ పేమెంట్స్ అక్కడ ఇచ్చేసి నీ గోల్డ్ నీకు తీసుకొచ్చిన. థ్యాంక్ యూ సో మచ్ ఉజ్జి. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ మీరు చూశారు కదా లాస్ట్ వీడియోలో ఐపీఎల్ బెట్టింగ్ లో బెట్టింగ్ పోగొట్టుకున్నా అని చెప్పేసి తాకట్టు పెట్టి నాకు బంగారం తీసుకొచ్చింది. ఇంకోసారి నీకు బంగారం ఇచ్చిన, నాకు ఇవ్వ బంగారం. నువ్వే బంగారం కదా, నీకెందుకు బంగారం? అది తీసుకొని పోరా నువ్వు సపరేట్ వెళ్ళి ఇద్దరు పోండి తీసుకొని వెళ్ళిపోండి. ఏం చిల్లర కాదురా మీరు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక అసలు సిషల్ అయినది ఏంటంటే మా బుజ్జికి కూడా తెలియదు ఏంటంటే జరుగు నేను డామినేట్ చేస్తున్నాను. నాది బర్త్డే. బర్త్డే నీదా? సరే ఇక్కడ కూర్చో. ఏం లేదు వీడియో ఏ బుద్ధి అయితే లైట్స్ ఆఫ్ చేశాను. లైట్స్ ఆఫ్ చేసి లైట్స్ అన్ని లైట్స్ ఆఫ్ చేసి నాకు అసలు నచ్చితే వీడియోలు చేయబోద్ది. లైట్ ఆఫ్ అది కిచెన్ లో కూడా ఆఫ్ చేసి. లైట్స్ ఆన్. నీకు ఒక చిన్న సర్ప్రైజ్. దీని వెనకాల రీజన్ ఏందో కూడా చెప్తా తర్వాత. రెడీ ఓపెన్. అయ్యా థ్యాంక్ యూ సో మచ్ ఉజ్జి. సో నీకు తెలియదు నేను ట్విస్ట్ ఏం తెలుసా? అప్పుడు ఒకటి టెడ్డీ బేర్ చింపేసి అది ఒక వీడియో చేసిన కదా, సేమ్ ఇది కూడా అదే ఏదో అవుతున్నా. వద్దు ప్లీజ్ ఎవరు తాకకండి. ఇది కావాలా నేను కావాలా? ఇదే కావాలి. అయిందా? బాగైందా? ఏంది? ఇదే కావాలి. చల్ అట్లయితే చింపేస్తా. నాకు ఇదే కావాలి. నువ్వు కూడా కావాలి, ఇది కూడా కావాలి.
సో ఫ్రెండ్స్ చాలా మంది కమెంట్ చేసిరు కదా. సో సో వదిన టెడ్డీని చింపేసినావు అన్న, కరెక్ట్ కాదు, గిఫ్ట్ అని చెప్పేసి. సో సరైన మూమెంట్ కోసం వెయిట్ చేసిన అనమాట. సో తన బర్త్డే రోజు గిఫ్ట్ ఇస్తే హ్యాపీ ఫీల్ అవుతుంది అని చెప్పేసి చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసిన. సో ఎట్లా అనిపించింది బుజ్జి బర్త్డే? చాలా హ్యాపీగా ఉంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు టెడ్డీ బేర్ మళ్ళీ నాకు వస్తుంది తీసి అంటే అస్సలు తీసిస్తావు. బట్ థ్యాంక్ యూ. నాకు ఈ డ్రెస్ ఇంత బ్యూటిఫుల్ మంచి అవుట్ఫిట్ తీసి ఇచ్చాడు. అండ్ టెడ్డీ బేర్ ఫైనల్లీ నా గోల్ నా దగ్గరికి అన్ని నా బర్త్డే రోజు వచ్చేసాయి. సో ఫ్రెండ్స్ ఫైనల్గా కొంచెం బర్త్డే అయితే ఇలా జరిగింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా అవుతుంది అని చెప్పి. నాకు చాలా నా డ్రెస్ అండ్ నా బుజ్జి టెడ్డీ బేర్ అండ్ మా బుజ్జి బంగారం ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్స్ అన్ని చాలా అంటే చాలా బాగా నచ్చాయి. సో మీరు ఇలాగే మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ఇలా ఎంకరేజ్ చేస్తే మంచి మంచి వీడియోస్ చేద్దాం మా బుజ్జి పైన. మా బుజ్జి చాలా ఏడిపిస్తున్నాడు అనమాట. సో ఇన్ని రోజులు ఏడిపించిందని చెప్పి అదే చెప్తున్నా. సో ఇప్పుడు ఎంత ఇచ్చిందో దానికి డబల్ ఏడిపించబోతున్నా అనమాట.